నమస్తే. నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో జగన్ గారు అంటే ఆ ప్రభుత్వంలో తన హయాంలో ఎట్లాంటి పనులు చేశారో, ఎవరెవరి మీద కక్ష పెట్టుకున్నారు అనే దాన్ని అంటే ఈ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. ఇంతకీ తను ఏం చెప్పారో, అప్పటి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేవి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పనులు చేశారనేది తను మాట్లాడడం జరిగింది. ఇంతకు తను ఏం మాట్లాడారు సార్? అసలు ఏం చేసి ఉంటారు అప్పుడు? చెప్పాడు కదమ్మా ఆయన, ఒక సామాజిక వర్గాన్ని అణిచివేయటమే లక్ష్యంగా, వాళ్ళని దెబ్బతీయటమే లక్ష్యంగా, ఏకైక లక్ష్యంగా పనిచేశాడని చెప్పాడు ఆయన. నన్నే కాదు, నాలాంటి అధికారులు అనేక మందిని ఆయన లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల కమిషనర్గా పనిచేసిన అప్పుడు రమేష్ కుమార్ని కూడా కులం దీంతో కేంద్రానికి ఫిర్యాదు చేశాడు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. తర్వాత కరోనా టీకా కనిపెట్టినటువంటి ఆయన కంపెనీ వాళ్ళ మీద కూడా కులం అంటగట్టాడు, కరోనా టీకాకి కులాన్ని అంటగట్టాడు. అట్లా తర్వాత అమరావతి రాజధానికి కులాన్ని అంటగట్టాడు, ఫలానా కులం వాళ్ళదే ఈ రాజధాని అని. అట్లా ప్రతి దాన్ని కులంతోనే చూసి సమాజంలో కమ్మ వాళ్ళని వెలివేయాలి, కమ్మ వాళ్ళని ఏ రంగంలోనూ పైకి రానివ్వకుండా చేయాలి, కమ్మవారు చేసిన బిల్లులు కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వకుండా, కమ్మవారికి ప్రమోషన్లు ఇవ్వకుండా, ట్రాన్స్ఫర్లు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ విధంగా వీలైతే ఆ విధంగా వేధించాడు. అది అందరికీ తెలిసిన రహస్యమే. అదే ఫస్ట్ అతను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, జర్మనీ నియంత హిట్లర్ ఎలాగో జగన్మోహన్ రెడ్డిని కూడా హిట్లర్తో పోల్చాలి. వేరే ఏ వ్యక్తితోనూ పోల్చడానికి అవకాశం లేదు. అసలు ఇండియాలో కూడా అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవరో ముఖ్యమంత్రిగా పనిచేయాల, ఆ రాజకీయాల్లో కూడా లేరు. ఒక కులం మీద ఆ రకమైన కక్షతో, అంటే ఆయన ఒక పాలిగాడు, అంటే ఒక ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చాడు. తర్వాత కనీసం వాళ్ళ తండ్రి అయితే రాజశేఖర్ రెడ్డి అయితే కింద స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి అన్ని సామాజిక వర్గాల గురించి, అసలు సామాజిక వర్గాల కూర్పు ఎలా ఉంటుంది, వాళ్ళ సమాజానికి వాళ్ళు చేసిన సేవ ఏంటి, ఒక్కొక్క సామాజిక వర్గం యొక్క పాత్ర ఏంటనేది తెలుసు. ఈయనకి ఏం తెలియదు, హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. ఆయనకి తెలిసిందల్లా వాళ్ళ తాతలాగా ఒక మొండి వైఖరి, ఎవరినైనా సరే నేను ఏదైనా చేయగలను అనే ఒక ధీమా, అంతే తప్ప అసలు సమాజంలో ప్రజలతో కలిసిమెలిసి ఉండటం అనేది ఆయనకి రాదు. ఆ ఫస్ట్ ఏమనుకున్నారంటే ప్రజలందరూ, హిట్లర్ కూడా ఫస్ట్ అట్లాగే చేశాడు, కొన్ని సామాజిక వర్గాల మీద, కొన్ని వృత్తుల మీద దాడి చేశాడు. అట్లా వాళ్ళు ఏమనుకున్నారు, ముందు ఒక వర్గం మీద చేస్తుంటే వాళ్ళ మీద చేస్తున్నాడు, మనకెందుకులే అని వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. అది అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ మీద చేసేవాడు. అప్పుడు కూడా ఎవరికి వాళ్ళు మన చేయటం లేదు కదా అనుకున్నాడు. చివరికి వచ్చేటప్పటికి అన్ని వర్గాల ప్రజల్ని అణికివేసేసాడు ఆ నియంతృత్వంతో. అంటే ఎవరికి ఏ విధమైన స్వేచ్ఛ హక్కులు ఏం లేవు. ఆంధ్రప్రదేశ్లో కంట్రోల్లో ఉండాలి మొత్తం. ఆంధ్రప్రదేశ్లో పోలీసు కనుక మొన్న ఎట్లా వ్యవహరించారో, కాదంబరి జత్వానీని అక్కడి నుంచి తీసుకురావటం కానీ, లేకపోతే సుధాకర్ డాక్టర్ని కానీ, తర్వాత ఇతర పార్టీల నాయకుల్ని కార్యకర్తలని కానీ ఎట్లా వేధించారో. ఇప్పుడు ఆయన ఎంపీ సురేష్, నందిగాం సురేష్, ఆయన దళిత వర్గానికి అని చెప్పుకుంటున్న వ్యక్తి ఒక దళిత మరియమ్మ అనే మహిళ హత్య చేశాడు. ఆ హత్యలో ఆయనకి బెయిల్ రాకపోవటం, దళితుల్ని వేధిస్తున్నారు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతాడు. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో పనిచేశాడు, ఒక ప్రధాన కార్యదర్శిగా, సలహాదారుగా ప్రభుత్వానికి కొన్ని వేల రూపాయల చొప్పున నెలకు తీసుకున్నాడు. ఆ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో, న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కూడా ఆయనకు తెలియదు. ఇప్పుడు నిజంగా కనుక వ్యవస్థలను కనుక తెలుగుదేశమే మేనేజ్ చేయగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉండి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కూడా ఎట్లా పనిచేస్తాడు? ఆయన మీద ఉన్న కేసులు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద లేవు, ఏ వ్యాపారవేత్త మీద లేవు, ఏ అవినీతిపరుడి మీద లేవు. 45,000 కోట్ల రూపాయల జప్తులోనే ఉన్నాయి ఆయన ఆస్తులు. అవి కాకుండా ఎన్ని కోట్ల రూపాయలతో, వేల కోట్లతో ఆయన వ్యాపారాలు నడుస్తున్నాయి, ఆయన వ్యాపార సామ్రాజ్యం. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే, ఒక సామాజిక వర్గాన్ని వెలివేసినట్టుగా ఆ కక్ష సాధింపుతో చేశాడని చెప్పాడు. అది మొదట చేసిన మాట వాస్తవం. కానీ ఆ తర్వాత ఆయన అక్కడికి పరిమితం అవ్వలేదు. ఏ వర్గాన్ని కూడా ఆయన వదిలిపెట్టలేదు, ప్రతి వర్గాన్ని వేధించాడు. ఎందుకు వేధించాడు అనేది ఇప్పుడు అంటారు చూడండి, ఆయన్ని ఏదో సైకో అని. ఇప్పుడు ఆ సైకోలు చేసే పని తప్ప ఒక ముఖ్యమంత్రి చేయడు. ఒక ముఖ్యమంత్రి అయితే ప్రజలందరినీ బిడ్డల్లాగానే చూస్తాడు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన రాజకీయాలు నడిపినప్పుడు, ఆయన
రాజగోపాల్ ఉన్నాడు కదా, లగడపాటి రాజగోపాల్, మరి ఆయన పాదయాత్ర మొత్తాన్ని కొన్ని కోట్ల రూపాయల ఫైనాన్స్ ఆయన ఇచ్చాడు. తర్వాత ఆయనకి అనేక సార్లు కమ్మ కుటుంబాలు, సామాజిక వర్గాల వాళ్ళు ఆయనకి అనేక రకాల సహాయం చేస్తే తిరిగి గుర్తు పెట్టుకుని కూడా వాళ్ళని పిలిపించి కూడా ఆయన తిరిగి సహాయం చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి ఉంది. అంటే తండ్రి గుర్తుపెట్టుకుని కాదు, DNA ఒకటి కాదు అక్కడ. అట్లా పని అన్ని వర్గాలకి వ్యతిరేకించిన వ్యక్తి పని కుటుంబానికి ఏమన్నా మంచి చేశాడంటే సొంత బాబాయిని కూడా లేపేయడంలోనే ఆయన ప్రధాన పాత్ర వహించాడు. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబాయిని చంపిన వ్యక్తులను శిక్షించాలి కదా, శిక్షించాడా? ఇంకా పైగా సొంత చెల్లిని కూడా పక్కన పెట్టుకు తిప్పాడు, సొంత చెల్లిని కూడా బెదిరించాడు, ఎవరిని సునీతాని కూడా. అట్లాగే షర్మిల విషయంలోనూ చేశాడు, తల్లి విషయంలో చేశాడు, తల్లిని కూడా ఆ పదవి నుంచి తప్పించాడు. ఇప్పుడు మొదట ఏబి వెంకటేశ్వర గారు చెప్పిన మాట వాస్తవం. ఆయనకి ఏంటంటే ఆయన ఒక ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి దళిత వర్గాలు, బీసీ వర్గాలు, మైనారిటీలు వీళ్ళందరూ కూడా ఉన్నత వర్గాల, సామాజిక వర్గాల చెప్పు చేతల్లో ఉండాలని ఆయన కోరుకుంటాడు. అది ఆంధ్రప్రదేశ్లో ఆయన ఫస్ట్ టైము ఆయన అమరావతి వచ్చినప్పుడు చూశాడు. అక్కడ కోస్తా ప్రాంతంలో అలా లేదు, వాళ్ళ పులివెందుల ప్రాంతంలో ఉన్న వాతావరణం, సామాజిక వాతావరణం అక్కడ కనపడలేదు. అక్కడ అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి, ఏ సామాజిక వర్గాన్ని ఎవరు కేర్ చేయరు, అక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు. దాంతో అతనికి కన్ను కుట్టింది. అక్కడ కమ్మ సామాజిక వర్గం మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు ప్రగతి భావాలు కలిగిన సామాజిక వర్గం. అది ఫస్ట్ నుంచి వాళ్ళు సామాజికంగా అందరినీ అప్లిఫ్ట్మెంట్ చేసే సామాజిక వర్గమే తప్ప ఫ్యాక్షనిజం పెంచి వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలని వాళ్ళు ఎప్పుడు కోరుకోలేదు. అందువల్ల ఆ వాతావరణం అతను గిట్ల. కాబట్టి ఈ సామాజిక వర్గాన్ని దెబ్బతీస్తే ఇక్కడ సమాజాన్ని కూడా దెబ్బతీయొచ్చు, మిగిలిన వర్గాలని మన కాళ్ళ కింద పెట్టుకోవచ్చు అని పథకం వేశాడు అతను. అక్కడలాగా పులివెందులలో లాగా, కడప జిల్లాలో లాగా ఉండాలని కోరుకున్నాడు. ఇక్కడ అడ్డంగా ఉన్న వర్గం ఏంటంటే కమ్మ సామాజిక వర్గం వీళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తుంది. సో వీళ్ళని ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టేస్తే వీళ్ళ ప్రభావం సమాజం మీద ఉండదు, ముందు వాళ్ళ బ్రతుకే వాళ్ళు కష్టమైపోతుంది. అప్పుడు ఈ సామాజిక వర్గాలను కూడా దెబ్బతీయొచ్చు అనేది ఆయన ఒక పథకం ప్రకారం చేశాడు. అది సక్సెస్ అయ్యాడు కొంతవరకు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని అనేక కోర్టులు, ట్రిబ్యునల్స్ అన్నీ కూడా అక్రమం అని చెప్పి ఆఖరికి ఆయన్ని రీఇన్స్టేట్ కూడా చేయించారు ఎలక్షన్ ముందే. చేసి మొత్తం బకాయిలన్నీ కూడా ఆయనకి పే చేయమన్నారు. ప్రభుత్వం తప్పు చేసిందని కూడా చెప్పారు. అదే ఏదైనా సిగ్గున్న ప్రభుత్వం అయితే తప్పు చేసామన్న భావన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి అట్లాంటి భావన ఏం లేదు. ఆయన దర్జాగా రీఇన్స్టేట్ అయిన తర్వాతే రిటైర్ అయ్యాడు. అట్లా సామాజిక వర్గాల వారిగా ఒకళ్ళని చేశాడంటానికి కూడా లేదు. మొదలుపెట్టింది కమ్మవారితో, కానీ అందరినీ మాత్రం చుట్టుకొచ్చాడు. కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా అదే రీతిలో ఆయనకి కూడా బుద్ధి చెప్పినాయి. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అని పక్కన పెట్టినాయి. జీవితంలో కూడా మళ్ళీ అట్లాంటి వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయటానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సాహసించరు. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులకు.